ఆపరేషన్ బుర్రమేర పూర్తయ్యే వరకు నేను ఇక్కడే కూర్చుంటా అని చెప్పిన ఆ రోజు ఎన్ని నాటకాలు, ఎన్ని మాటలు, ఎన్ని ప్రకటనలు చేసిన వాళ్ళు ఈరోజు ఆపరేషన్ బుర్రమేర మీరు సక్సెస్ చేశారా, పూర్తి చేశారా అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఏం చేశారు? ఇంకా మొదలుపెట్టిన పనులు ఎలా అయితే మొదలు పెట్టారో అదే విధంగా ఇంకా అలాగే ఉంది. మొన్న వర్షం పడి ఏదో నీళ్లు రాగానే అంటే ఈరోజు ఆ ప్రాంత ప్రజానికం ఒక మనోభావాలు, వర్షం పడి అధికారులు గనక జాగ్రత్తగా ఉన్నదంటే ఈరోజు వాళ్ళకి నిద్రలేని రాత్రులు. వెంటనే ఆ ప్రాంత ప్రజానికానికి నష్టపరిహారం ఇంకా చెల్లించలేదో వాళ్ళకి పూర్తిగా నష్టపరిహారం చెల్లించాలి. వాళ్ళ జీవనోపాధి మెరుగుపడే విధంగా, ఎందుకంటే ఆటో కార్మికులు కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ రంగంలో వాళ్ళు కానివ్వండి, ఆ సింగనగర్ ప్రాంతంలో ప్రతి ఒక్కరి గార ఎక్కువ శాతం ఆటో కార్మికులు ఉంటారు. వాళ్ళ ఆటోలు అన్నీ గార చెరిపోయి ఈ రోజుకి పాపం ఫైనాన్స్ కట్టలేక, అప్పులు తీర్చలేక కుటుంబాలన్నీ, వేలాది కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడ్డాయి. 40 సంవత్సరాల గొప్పతనం అనేది మీ మాటల్లోనో, లేకపోతే మీకు అనుకూలమైన మీడియాలోనో, లేకపోతే ఈరోజు కొత్తగా ఏదో యాడ్ చేస్తున్నారు, ఆ యాడ్ రూపంలోనో 40 సంవత్సరం రాజకీయం కాదు మీరు చెప్పదలుచుకుంది. మీ 40 సంవత్సరాల రాజకీయం, మీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ మీరు నిజంగా నిరూపించాలనుకుంటే, మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే ఇలాంటి పనుల్లో నష్టపోయిన ప్రజానికానికి న్యాయం చేయండి, వాళ్ళకి మంచి చేయండి, వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టండి. అప్పుడు ప్రజానికం నమ్ముతారు. రిటైనింగ్ వాళ్ళు పూర్తి చేసిన దమ్మున్న నాయకుడు, శాశ్వత పరిష్కారం చూపించిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము చెప్పుకుంటాం. మీరు చెప్పుకోగలరా? సంవత్సరం కాలంలోనే రిటైనింగ్ వాళ్ళు పూర్తి చేసి ఈరోజు కృష్ణలంక ప్రాంత ప్రజానికానికి ఒక దేవుళ్లాగా ఉన్న నాయకుడు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది మేము చెప్పింది కాదు. పోయిన సంవత్సరం 10 లక్షలు 12 లక్షల క్యూసెక్లు నీరు వస్తే ఆ ప్రాంతాన్ని కాపాడింది జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన రిటైనింగ్ వాల్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతం దగ్గరికి వెళ్తే వేలాది మంది జనాభా వచ్చి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు లేకపోతే ఈరోజు మేమందరం గారు లేకుండా ఉండేవాళ్ళం, నువ్వు రిటైనింగ్ వాల్ కట్టావు కాబట్టి ఈరోజు మా ఇళ్ళన్నీ గారా సురక్షితంగా ఉన్నాయి, మా కుటుంబాలు బాగున్నాయి, మా పిల్లలు బాగున్నారు, లేకపోతే ఈరోజు మా కృష్ణలంక ప్రాంతం అనేది ఉండేది కాదని చెప్పని ఆ రోజు వేలాది మంది జనాభా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. అది దమ్మున్న నాయకుడు, అది పనిచేసే నాయకుడు. ₹1 గారు రాలా, ₹1 గారు రాలా. నేను అదే చెప్తున్నాం కదా, మాకు ఆ ప్రధాని తెలుసు, ఈ ప్రధాని తెలుసు, మేము లేకపోతే ఈరోజు కేంద్ర ప్రభుత్వమే లేదు అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు ₹1 గారు తీసుకురాకుండా మా ప్రాంతానికి, మా ప్రాంత ప్రజానికానికి ప్రతి ఒక్కరి గారు మోసం చేశారు. మా డిమాండ్ గారు అదే. మీరు అంచనా వేసింది అది ప్రభుత్వం అంచనా, 6,800 కోట్ల అంచనా ఆ రోజు ప్రభుత్వం వేసింది. మేము ఇస్తాము, మేము న్యాయం చేస్తామని చెప్పింది. ఈ రోజుకి సంవత్సరం కాలం పూర్తవకుండా, అంటే వాళ్ళ చిల్లర రాజకీయాలు ఎంతగా దిగజారిపోయారంటే, జగన్మోహన్ రెడ్డి గారు వినాయకుడి పూజలో పాల్గొంటే నాకు తెలిసి ఆ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కరుపు మంటకి మెడికల్ షాప్లో సగం ఈనో ప్యాకెట్లు పూర్తయిపోయింది. ఇలాంటి సంఘటనలు వస్తాయని చెప్పని తెలిసిన వెంటనే వాలంటీర్ ఇంటి ముందు ఉండేవారు, జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి పరిస్థితి వస్తుంది, బయటికి వెళ్ళండి, సురక్షిత ప్రాంతానికి ప్రభుత్వమే తరలించి వాళ్ళకి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసేవారు. గత సంవత్సరం అలాంటి ఏర్పాటు ఏదన్నా జరిగిందా? జిల్లా వాసులకి, రైతాంగం కానివ్వండి, ప్రజానికానికి కానివ్వండి, మీరు న్యాయం చేయండి. సంవత్సరం కాలం పూర్తయినా మీరు న్యాయం చేయకపోవటం సిగ్గులేని తనం అని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వాళ్ళ మంత్రులకి, ప్రతి ఒక్కరికి గారా ఆ శాసనసభ్యులకు చెప్తూ మా డిమాండ్ ఒకటే, నష్టపరిహారం రావాల్సిన నష్టపరిహారం చెల్లించండి, ఎవరైతే ఉపాధి కోల్పోయారో వాళ్ళందరూ బతుకుల్లో వెలుగులు నింపండి అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము అందరంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం.